సో అందరికీ నమస్కారం. సిటీ నేచర్ ఛాలెంజ్‌లో తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డ్ ఏ విధంగా అయితే అన్ని డిస్ట్రిక్ట్స్‌ని ఇన్వాల్వ్ చేయాలి అని చెప్పి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిందో, మనం ఫస్ట్ స్టెప్‌ని కంప్లీట్ చేశాము. సిటీ రిజిస్ట్రేషన్ ఇన్ ఐనాట్ పోర్టల్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, మీరు ఏదైతే సిటీస్‌ని రిజిస్ట్రేషన్ చేశారో, ఆ సిటీస్‌కి సంబంధించిన ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా ఈ గూగుల్ ఫామ్‌ని మేము మీ అందరితో ఈ లింక్ షేర్ చేస్తాము. మీరు ఈ గూగుల్ ఫామ్‌ని ఓపెన్ చేసినట్లయితే ముఖ్యంగా 4 నెక్స్ట్ స్టెప్స్ మనం చేయాల్సినవున్నాయి. ఆ 4 స్టెప్స్‌ని ఇప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాము. దాంట్లో ఫస్ట్ స్టెప్ యాక్చువల్‌గా మీరు చేయాల్సిందల్లా వచ్చేసి ఈ ఫామ్‌లో కనిపిస్తున్నట్టు ఫస్ట్ స్టెప్‌లో ఉన్న లింక్‌ని ఓపెన్ చేయాలి. క్రియేట్ యువర్ ఐ నేచురలిస్ట్ ప్రాజెక్ట్. ఈ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఆ లింక్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే మీ సిటీకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేయాలి. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఏ సిటీస్ రిజిస్టర్ అయ్యారో, ఆ ఆ సిటీస్‌లో ఆ 4 రోజుల్లో జరగబోయే అబ్జర్వేషన్స్ అన్నీ అక్కడ లోడ్ అవుతాయన్నమాట. అక్కడ సేవ్ అవుతాయి ఆ ప్రాజెక్ట్ కింద. ఆ విధంగా ప్రత్యేకంగా ప్రతి సిటీ నుంచి ఎన్ని అబ్జర్వేషన్స్ రికార్డ్ అయ్యాయి అనేది మనకు డేటా అనేది దొరుకుతుంది. దానికోసం మనం చేయాల్సిందల్లా ఈ ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో, ఐ నేచురలిస్ట్ ప్రాజెక్ట్ క్రియేషన్ లింక్‌ని ఓపెన్ చేస్తే మీకిలా ఓపెన్ అవుతుంది. సో, ఐనాచురలిస్ట్ అనేది డెస్క్‌టాప్ అండ్ ఆండ్రాయిడ్, ఐఫోన్ ఐఓఎస్‌లో అవైలబుల్ ఉంది. మీరు ఇన్‌స్టాల్ చేసుకున్నట్లయితే, ఒకవేళ మీరు డెస్క్‌టాప్ నుంచి చేసినట్లయితే మీకు ఈ విధమైన స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఈవెన్ ఫర్ మొబైల్ ఫోన్ ఆల్సో మీకు ఐనాట్ యాప్ ఆల్రెడీ ఉన్నట్లయితే ఐనాట్‌లో ఓపెన్ అయిపోతుంది. లేదా బ్రౌజర్‌లో ఓపెన్ అవుతుంది. సో, నెక్స్ట్ స్టెప్ ఇక్కడ చేయాల్సిందల్లా మీకిక్కడ కనిపిస్తున్నట్టుగా ఏ ప్రాజెక్ట్. స్టార్ట్ ఏ ప్రాజెక్ట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయాల్సుంటుంది. సో, మీరందరూ ఆల్రెడీ ఆహ్, లాగిన్ అయ్యి ఉండరు. మీ అందరి దగ్గర ఐడీ అనేది క్రియేట్ చేసి ఉండదు కాబట్టి, ఫస్ట్ మీరు ఈ లింక్‌ని ఓపెన్ చేయగానే ఇక్కడ స్టార్ట్ ఏ ప్రాజెక్ట్ అని వస్తుంది. పైన మీరు చూసినట్లయితే ఇక్కడ రైట్‌లో కనిపిస్తున్నట్టు లాగిన్ ఆర్ సైన్ అప్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. సో, మీరు జస్ట్ స్టార్ట్ ఏ ప్రాజెక్ట్‌ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా అది మిమ్మల్ని లాగిన్ అవ్వడానికి అడుగుతుందనమాట. సో, ఆల్రెడీ మీ ఐడీ, పాస్వర్డ్ మీకు తెలిసినట్లయితే మీరు అలా చేయొచ్చు. లేకపోతే కింద షో మోర్ లాగిన్ ఆప్షన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎస్పెషల్‌గా డెస్క్‌టాప్ వాళ్ళకు. సో, మిగతా వాళ్ళకొచ్చేసి వారి ఈమెయిల్ ఐడీ ఇచ్చేసి మీరు ఒక అకౌంట్‌నయితే క్రియేట్ చేయాల్సుంటుంది. ప్రతి ఆర్గనైజరు ఒక్కొక్క ఐడీ మాత్రం ఐనాట్ ఐడీ క్రియేట్ చేయాల్సుంటుంది. సో, ఇక్కడ డెస్క్‌టాప్‌లో మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టు షో మోర్ లాగిన్ ఆప్షన్స్‌ని క్లిక్ చేసినట్లయితే సైన్ ఇన్ విత్ యాపిల్ యూజర్స్ ఉన్న వాళ్ళైతే లేకపోతే గూగుల్. సో, గూగుల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ దగ్గరున్న ఈమెయిల్ ఐడీస్ ఆల్రెడీ లాగిన్ అయినవి చూపిస్తుంది. సజెస్ట్ చేస్తుంది. దాంట్లో నుంచి మీరు లాగిన్ అవ్వాలనుకుంటున్న ఈమెయిల్ ఐడీ సెలెక్ట్ చేసేసి కంటిన్యూ అండ్ అలో ఆప్షన్స్ క్లిక్ చేసినట్లయితే మీ ఐడీ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ నాకున్న ఐడీ కాబట్టి నా డీపీ ఆ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. మీకు కూడా ఇదే విధంగా పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ ఐడీ క్రియేట్ అయ్యాక. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇందులో స్క్రోల్ డౌన్ చేసినట్లయితే కలెక్షన్ ప్రాజెక్ట్స్, అంబ్రెల్లా ప్రాజెక్ట్స్. సో, మనదొచ్చేసి ఇప్పుడు కలెక్షన్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అన్నమాట. సో, మనది కలెక్షన్ ప్రాజెక్ట్స్ కాబట్టి ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనే ఆప్షన్ ఉంది. కలెక్షన్ ప్రాజెక్ట్స్ యొక్క గెట్ స్టార్టెడ్ ఆప్షన్‌ని క్లిక్ చేయాల్సుంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత మీకిక్కడ మెయిన్‌గా 3 డీటెయిల్స్‌ని ఎంటర్ చేయాల్సుంటుంది. ఒకటి ప్రాజెక్ట్ నేమ్, అలాగే ప్రాజెక్ట్ డే డేట్స్ అండ్ లొకేషన్. సో, ఈ డీటెయిల్స్‌ని ఎంటర్ చేయాల్సుంటుంది. సో, దీంట్లో ఇప్పుడు మేము హైదరాబాద్ కోసం ఆల్రెడీ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఉండాల్సింది. అది లేదు కాబట్టి, మేము హైదరాబాద్‌కి సంబంధించిన ప్రాజెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాం. సో, హైదరాబాద్ ప్లేస్‌లో మీరు మీ సిటీ ప్లేస్‌ని ఎంటర్ చేస్తూ మేము ఫాలో అయిన ప్రాసెస్‌ని మీరు ఫాలో అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిటీ నేచర్ ఛాలెంజ్.
City Nature Challenge, Hyderabad. సో ఈ నేమ్ ఇస్తాము. సో సిటీ నేచర్ ఛాలెంజ్ ప్రాజెక్ట్ టైప్ కలెక్షన్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి ఉంటుంది. తర్వాత 2024. 2024. ఓకే. సో ఏ ఇయర్ లో కండక్ట్ చేశారో తెలియాలి కాబట్టి సిటీ నేచర్ ఛాలెంజ్ 2024, సిటీ నేచర్ ఛాలెంజ్ హైదరాబాద్ 2024. అలాగే మీ సిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ సిటీ నేచర్ ఛాలెంజ్ ఆదిలాబాద్ 2024. అలా మీ మీ డిస్ట్రిక్ట్స్ ఏవైతే సిటీస్ రిజిస్టర్ చేశారో ఆ సిటీస్ మీద క్లిక్ చేయండి, ఆ నేమ్ మీద క్రియేట్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఆప్షన్ డేట్ అబ్జర్వ్డ్. సో ఇక్కడ డేట్ అబ్జర్వ్డ్ లో వచ్చేసి రేంజ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. రేంజ్ వచ్చేసి మనకు సిటీ నేచర్ ఛాలెంజ్ స్టార్ట్ అవుతున్న డేట్ వచ్చేసి April 26, ఎండ్ డేట్ వచ్చేసి April 29. కాబట్టి ఈ డేట్స్ మధ్యలో మనము క్రియేట్ చేయాల్సి ఉంటుంది. టైం ఆప్షన్ని ఇప్పుడు రామ్ సార్, కెన్ వి యాడ్ దిస్ యాజ్ 5 AM? Yes. No. Just remove the time సో హౌ డు వి manually. డూ దిస్? Manually delete the time. Click on the input box. No, not from here. Yes. Click here and yes, press the backspace. Yes. సో ఇక్కడ టైం అనేది మీరు సెలెక్ట్ ఇక్కడ డిలీట్ చేసేయండి. ఓన్లీ డేట్, Yes. ఓన్లీ Yes. డేట్, ఓన్లీ డేట్ మాత్రమే కనపడేలాగా మీరు ఆప్షన్ని సెలెక్ట్ చేసేసి నెక్స్ట్ సో రామ్ సార్, ఆర్ వి ట్రస్ట్? We need to click on this, right? Trust Allow option. to trust this. No need. We can just leave it as it is. In the city, Okay. in the project name, write 2024 before the city name. Which City means City Nature Nature Challenge Challenge 2024. 2024. Okay, Hyderabad. Yes, then Hyderabad. Okay. ప్రాజెక్ట్ నేమ్లో సిటీ నేచర్ ఛాలెంజ్ 2024. ఆఫ్టర్ దట్ మీ సిటీస్ యొక్క నేమ్ని యాడ్ చేయండి. ఇంకా మిగతా ఆప్షన్స్ మీరు ఆల్రెడీ చూశారు. కలెక్షన్ అండ్ రేంజ్ వచ్చేసి డేట్స్ ఇస్తున్నారు. ఇక్కడ టైం అనేది వస్తుంది ఆటోమేటిక్గా, దాన్ని డిలీట్ చేయాలి మాన్యువల్గా. డిలీట్ చేశాక నెక్స్ట్ డన్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఇంకా ఫిల్ చేయాల్సిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే వాటిని ఇది చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గివ్ అ ప్రాజెక్ట్ సమ్మరీ. Yes, summary you can write about City Nature Challenge. Also give the place, include place is there, na? So we have to get that also. Yes, you can just write City Nature Challenge. Yes, observing biodiversity of the city of Hyderabad. Hyderabad city. Simply enter this. Yes, So in the you can mention your city's name, individual cities names you can mention. Here add the map, go above there. Yes, include place, mention the name of your city or district. Okay. Hyderabad. Yes. So Hyderabad regional ring. Yes. Hyderabad APTGA district. Outer ring road. సో హైదరాబాద్కి వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్ బౌండరీస్ ఉన్నాయి కాబట్టి హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ బౌండరీ వరకు సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సార్ మల్టిపుల్ ఆప్షన్స్ కెన్ బి సెలెక్టెడ్ సార్, రామ్ సార్. Yes. Then I will select Hyderabad TG districts also. Okay. That's it, I think. Right? Yes.
The most important things are project name, description, date, and place. Location and date. Yes. Date, you need to select range from 26 April to 29th April and Yes. And remove the day, time yes. manually. Also, yes. Also select casual on the type of this thing observation. Yes. Data quality, casual also. Okay. Yes, that's it. Okay, done. సో సిటీ నేచర్ ఛాలెంజ్ హైదరాబాద్ క్రియేట్ అయిపోయింది. చూసినట్లయితే స్టిల్ 99 days 8 hours 57 minutes 40 seconds టు స్టార్ట్ దిస్ సిటీ అన్నమాట, ఛాలెంజ్ అనమాట. సో ఆ టైంలో మీరు నేను ఇచ్చినట్టు ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ డిస్టిక్ బార్డర్ ఇచ్చాను, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేశాను కాబట్టి హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఏదైతే ఉందో ఆ పరిధిలో ఉన్న మొత్తం జియోగ్రఫికల్ ఏరియా మొత్తం సిటీ నేచర్ ఛాలెంజ్ కి ఎనేబుల్ అయింది అనమాట. ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎంతమంది అబ్జర్వేషన్స్ అప్లోడ్ చేస్తారో అవన్నీ ఈ ప్రాజెక్ట్ లోకి ఆటోమేటిక్ గా ఆ డేట్స్ లో అప్లోడ్ అయిపోతాయి. సో నెక్స్ట్ స్టెప్, ఇలా మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దెన్ ఇఫ్ యూ కెన్ గో బ్యాక్ టు ద సేమ్ వర్డ్ ఫైల్, దాంట్లో సెకండ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీరు ఫిల్ చేయాల్సింది సిటీ ఇన్ఫర్మేషన్ ఫామ్. సో సిటీ ఇన్ఫర్మేషన్ ఫామ్స్ అండ్ రెండో లింక్ ని మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా సిటీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ హైదరాబాద్, ఇట్ క్యాన్ బి ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వరంగల్, వాట్ ఎవర్. నేమ్ ఆఫ్ ద ఏరియా యు ఆర్ చూసింగ్ ఫర్ యువర్ ప్రాజెక్ట్, అగైన్ సిటీ నేమ్ ఓన్లీ. స్టేట్ తెలంగాణ, కంట్రీ ఇండియా. So, what is the population that lives even in your CNC boundary? So, depends on the population resides in your city. You can select how many population, okay, and the area. సో అరౌండ్ 99 kilometers లోపల పరిధిలో ఉంటుంది కాబట్టి హైదరాబాద్ ఐ కెన్ మెన్షన్ 99 ఆర్ 100 kilometers. సో మీ యొక్క డిస్ట్రిక్ట్ యొక్క పరిధి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో ఆ పరిధిలో ఏ ఆప్షన్ వస్తుంది అనేది ఆ ఆప్షన్ని క్లిక్ చేసేసి ఇఫ్ యూ కెన్ క్లిక్ నెక్స్ట్, నెక్స్ట్ ఆప్షన్ అనేది మీకు ఫైల్ అనేది అప్డేట్ అయిపోతుంది. సో దట్ మీ సిటీ ఇన్ఫర్మేషన్ ఈ థర్డ్ లింక్ లో కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ మేము ఫిల్ చేసి ఉన్నాము హైదరాబాద్కి. Akbar sir, you can continue with the next and ఎస్ ఎస్ go till the next last page. ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ సిటీ 99 kilometers నెక్స్ట్. సో నెక్స్ట్ చేసినట్లయితే నేమ్ ఆఫ్ ద మెయిన్ ఆర్గనైజర్స్. సో సేమ్ టు సేమ్ మీ ఆర్గనైజేషన్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ టిఎస్బిడిబి చేస్తున్నారు, అలాగే మీ ఈమెయిల్ ఐడి, ఇంకొక ఆర్గనైజర్ ఎవరైనా మీతో పాటు కొలాబరేట్ అవుతున్నారా, ఏదైనా ఎన్జిఓ ఉందా, వారి డీటెయిల్స్ మెన్షన్ చేయొచ్చు. ఇది ఆప్షనల్. అట్లీస్ట్ వన్ డీటెయిల్ అయితే మీ ఆర్గనైజేషన్ పరంగా మీ డీటెయిల్స్ని ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలా ఫిల్ చేసేసి నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చినట్లయితే ఓకే, ఇవన్నీ మీ ఈమెయిల్స్ అన్నమాట. మీ ఆప్షనల్ ఏదైతే మీ పర్సనల్ ఈమెయిల్స్ ఉన్నాయో ఆర్గనైజేషనల్ అవి ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ని క్లిక్ చేస్తే click this link to go to our map.
Did you add your city in the map? సో ఈ విధంగా సిటీ నేచర్ ఛాలెంజ్కి సంబంధించిన మ్యాప్ పాయింట్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. మీ సిటీ ఉన్న పాయింట్ని ఓపెన్ చేసి అక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా కనిపిస్తున్నట్లు మీ ఆప్షన్స్ని మీ డిస్టిక్ నేమ్ ఎక్కడ ఉందో అక్కడ క్లిక్ చేసినట్లయితే ఆ ఆప్షన్ అనేది తీసుకుంటుంది అనమాట. యాడ్ పాయింట్ క్లిక్ చేయాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్. సో ఆదిలాబాద్ తెలంగాణ ఆప్షన్ సెలెక్ట్ చేసేసి యాడ్ సిటీ టైటిల్ ఆదిలాబాద్. సేవ్ సిటీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సబ్మిషన్ అనే ఆప్షన్ వచ్చేసి అక్కడ ఆదిలాబాద్లో ఇక్కడ చూసినట్లయితే మీకు ఆదిలాబాద్ గ్రీన్ డాట్ ఏదైతే కనిపిస్తుందో ఆ విధంగా మీరు క్లిక్ చేశాక మీకు ఈమెయిల్ కూడా వస్తుంది అనమాట. నాకు ఆల్రెడీ ఈమెయిల్ కూడా వచ్చేసింది, కానీ ఐ విల్ రిమూవ్ దిస్. ఆ విధంగా మీ సిటీ ఇన్ఫర్మేషన్ని క్లిక్ చేసేసి డిడ్ యూ యాడ్ యువర్ సిటీ టు ద మ్యాప్? ఎస్. నెక్స్ట్. సో ప్లాట్ఫామ్ ఐనాచురలిస్ట్. ఇక్కడ ఐనాచురలిస్ట్ ఇండియా, ఐ థింక్ ఇండియా లేదు. సో ఓన్లీ ఐనాచురలిస్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసి మీరు నెక్స్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఆప్షన్లో లోగో ట్రాన్స్లేషన్ ఇవన్నీ This is not needed. They దిస్ can ఇస్ just నాట్ రిక్వైర్డ్, submit. రైట్? ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ సిటీ నేచర్ ఛాలెంజ్కి సంబంధించిన తెలుగు లోగో మేము ఇచ్చేయడం జరిగింది డబ్ల్యూడబ్ల్యూ తరపున. సో అది మేము మీతో షేర్ చేస్తాం ఒకసారి మేము రిసీవ్ చేసుకున్నాక, తెలుగు అండ్ ఉర్దూలో. సో అక్కడ మీరు ఎన్ఏ ఆప్షన్స్ నాట్ అప్లికేబుల్ పెట్టేసి సబ్మిట్ చేశారనుకోండి, మీ సిటీ ఇన్ఫర్మేషన్ ఈ ఫామ్లో కనిపిస్తుంది. మొత్తం డీటెయిల్స్, వాట్ ఎవర్ డీటెయిల్స్ యూఆర్ ఎంటరింగ్ అవి కనిపిస్తాయి. నెక్స్ట్ మనకు ఇంకొక మేజర్ ఆప్షన్ ఏంటి అంటే, వన్స్ యు ఆర్ డన్ విత్ సిటీ ఇన్ఫర్మేషన్ ఫామ్ అండ్ ప్రాజెక్ట్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి కాలమ్ జెడ్ ఇన్ఫర్మేషన్ రెస్పాన్స్ షీట్ అని ఉంటుంది. అదేంటో నేను ఇప్పుడు చూపిస్తాను. మీ ప్రాజెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతా ఎంట్రీ చేశాక ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఎంట్రీ చేసిన సిటీ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ సిటీ డీటెయిల్స్, ఆర్గనైజర్, లొకేషన్, సిటీ నేమ్ అన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ కాలమ్ జెడ్ పైన చూసినట్లయితే ఏబిసిడిలో కాలమ్ జెడ్ లాస్ట్ జెడ్ ఆప్షన్లో లింక్ యువర్ సిటీ నేచర్ ఛాలెంజ్ ప్రాజెక్ట్ అని ఉంది. సో దానికోసం మీరు ఏం చేయాలంటే అగైన్ మీరు క్రియేట్ చేసిన ఐనాచురలిస్ట్ ప్రాజెక్ట్ లింక్ ఏదైతే ఉందో ఈ విధంగా ఉంటుంది కదా, మీ పైన యూఆర్ఎల్లో ఉన్న లింక్ని, టోటల్ లింక్ని కాపీ చేసి సిటీ ఇన్ఫర్మేషన్ దాంట్లో పేస్ట్ చేయాలి. సో ఈ విధంగా మీరు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ యొక్క లింక్ని తీసుకొని వచ్చి యాజ్ ఇట్ ఈజ్ ఈ లింక్ మొత్తాన్ని క్రియేట్ చేసిందని తీసుకొని వచ్చి సిటీ ఇన్ఫర్మేషన్ ఫామ్లో జెడ్ కాలంలో పేస్ట్ చేసేసేయాలి. సో దట్ మీ ఇన్ఫర్మేషన్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు అఫీషియల్గా సిటీ నేచర్ ఛాలెంజ్లో మీ ప్రాజెక్ట్ రిజిస్టర్ అయింది, అలాగే మీ సిటీ యొక్క ప్రాజెక్ట్ డీటెయిల్స్ రిజిస్టర్ అయ్యాయి, అండ్ మొత్తం ఆ డేటా అనేది అప్లోడ్ అయిన మనం సిటీ నేచర్ ఛాలెంజ్కి సంబంధించిన దాంట్లో అప్డేట్ చేసినట్టు అవుతుంది. సో ఇందులో ఇంకొన్ని లింక్స్ అనేవి మేము మెన్షన్ చేయడం జరిగింది. వీటిని మీరు కావాలంటే చదువుకోవడానికి మీ ఇన్ఫర్మేషన్ కోసం యూస్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ ఆప్షన్ ఏదైతే ఉందో, యాజ్ ఏ కోఆర్డినేటర్గా మీరు క్రియేట్ చేసిన తర్వాత మీరు అన్ని ప్రాజెక్టులను ఇక్కడ లింకులు షేర్ చేసిన తర్వాత నేను వీటిని ఇండియా అంబ్రెల్లా ప్రాజెక్ట్లో తర్వాత యాడ్ చేయడం జరుగుతుంది. సో యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ద ఫోర్త్ ప్రాసెస్. సో మేక్ షూర్ దట్ మీరు ఈ 3 ప్రాసెస్లను ఫాలో అవ్వండి. ఒకటి ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడం, సెకండ్ ఇన్ఫర్మేషన్ ఫామ్ని ఫిల్ చేయడం, థర్డ్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఫామ్లో జెడ్ కాలంలో మీరు క్రియేట్ చేసిన
ప్రాజెక్ట్ యొక్క లింక్ని తీసుకొని వచ్చి పేస్ట్ చేయడం. ఈ 3 ఆప్షన్ చేసిన తర్వాత మీరు మాకు వాట్సాప్ గ్రూప్‌లో కన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే, నేను దానిని అంబ్రెల్లా ప్రాజెక్ట్‌లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. థాంక్ యూ వెరీ మచ్.